హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకునే టేస్టీ చికెన్ ఫ్రైని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళు ఈ చికెన్ ఫ్రై రెసిపీకి అయితే ఫిదా అవుతారు. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి, ఇక్కడ నేను చికెన్ వచ్చేసి అయితే అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ముందుగానే ఇందులోకి ఉప్పు నిమ్మరసం వేసి చికెన్ అయితే నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ అయితే స్కిన్తోనే తీసుకున్నాను, కావాలంటే స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని, అలాగే 1/2 లెమన్ కూడా రసాన్ని అయితే మొత్తాన్ని పిండేసుకోండి. ఈ విధంగా నిమ్మరసం మొత్తం పిండేసిన తర్వాతకి చికెన్ ముక్కకు మసాజ్ చేసినట్టు బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా ముందుగానే మనం ఇందులోకి సాల్ట్, కారం, నిమ్మరసం వేస్ట్ చేయడం వలన చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ జ్యూసీగా కూడా ఉంటుంది. సో చూడండి, చికెన్ ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఈ చికెన్ అయితే ఒక 20 నిమిషాల పాటు అయినా కానీ రెడీగా పక్కన అయితే పెట్టేసుకోండి. చికెన్ ఫ్రైలోకి మసాలా ప్రిపరేషన్: 1 బగారా ఆకు, 3 లవంగాలు, అలాగే 2 ఇలాచి, చిన్నది దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే అదే టీ స్పూన్తోనైతే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాలను అయితే వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకున్న ఈ మసాలాలను అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే వీటన్నిటిని ఒకేసారి యాడ్ చేసి అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనం ఎప్పుడైనా కానీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా వేస్ట్ చేయడం వలన ఏ కర్రీస్ అయినా కానీ, ఏ ఫ్రై రెసిపీస్ అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే మసాలాను అయితే వేసేసుకోవాలి. సో చూడండి, ఇవన్నీ అయితే చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాతకి అయితే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి అయితే 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నాన్ వెజ్ రెసిపీలో ఏంటంటే ఆయిల్ అనేది కాస్త ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి అయితే వేసినాను. సో 2 పెద్ద సైజు ఆనియన్స్ అన్నమాట. సో చూడండి, చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసి ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. ఇవి వేగేంతలోపు చూడండి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ అయితే చల్లారిపోయి ఉంటాయి కాబట్టి సో మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని అయితే మెత్తని పౌడర్ లాగానైతే గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను అయితే రెడీగానైతే పక్కనైతే పెట్టేసుకోండి. ఈలోపు అయితే చూడండి, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ టైంలోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాతకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, నేనైతే 20 మినిట్స్ అయితే అన్నీ కలిపేసేసి అయితే పక్కన పెట్టేసినాను. సో ఇప్పుడు ఆ చికెన్నే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో చికెన్ వేసిన తర్వాతకి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటైనా కానీ ఈ విధంగా కలుపుతూ చికెన్ని బాగా వేయించండి. ఇలా వేయించడం వలన చికెన్ ముక్క అనేది గట్టిగా రాకుండా జ్యూసీగా చాలా బాగుంటుందన్నమాట. ఒక 3 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసామనుకోండి, కాస్త చికెన్ అనేది కలర్ చేంజ్ అయినట్టయితే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతోని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మనం ముందుగానే 1/2 టీ స్పూన్ కారం వేసాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే 1 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం అయితే ఇంతే వేయాలని ఏం లేదన్నమాట. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో కారం వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూతను పెట్టేసుకొని చికెన్లో ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో చూడండి, చికెన్లోకి అయితే ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంది కదా. ఎప్పుడైనా చికెన్ అయితే మూత పెట్టి అలాగే వదిలేయకండి, మధ్యలో కలుపుతూ మరి చికెన్ అయితే బాగా ఫ్రై చేయండి. ఇక్కడైతే చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలోనే 4 పచ్చిమిర్చి చీలికలు అయితే ఈ విధంగా పొడిగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు కరివేపాకు అన్నమాట, గుప్పెడంత కరివేపాకుని అయితే యాడ్ చేసుకోండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు వేస్ట్ చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో వేస్తున్నాం కరివేపాకు, వేగుతుందా వేగదని అయితే అస్సలే అనుకోకండి. ఖచ్చితంగా కరివేపాకు అయితే చక్కగా వేగిపోతుంది. సో చూడండి, ఈ విధంగా కలిపేసి అయితే ఇప్పుడు మూత పెట్టకుండానే
కరివేపాకునైతే బాగా ఫ్రై చేయండి. సో చూడండి చికెన్తో పాటు మనకి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాతకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, నేనైతే 2 బ్యాచెస్ లాగానైతే మసాలా వేస్తూ మరి చికెన్కి పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను. ఒకేసారి వేసామనుకోండి పీసెస్కి అంత బాగా పట్టదు, కాబట్టి 2 బ్యాచెస్ కింద వేసి కలిపామనుకోండి చికెన్కి మసాలా అనేది మంచిగా పడుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ అయితే ఒకసారి వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఇప్పుడు మిగిలిన మసాలా ఉంటుంది కదా, సెకండ్ బ్యాచ్ కిందనైతే యాడ్ చేశాను. ఇలా 2 టైమ్స్ మసాలా వేయడం వలన ఏంటంటే చికెన్ ముక్కకి మసాలా మంచిగా కోట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మసాలాలు మనం ముందుగానే ఫ్రై చేసి మిక్సీ పట్టాము కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించామనుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించామనుకోండి మసాలా మాడి పూర్తిగా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాతకి లాస్ట్లో చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా కొత్తిమీరను వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి ఫైనల్లీ ఇంకేముంది, మనం ఎదురు చూస్తున్న చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. డెఫినెట్గా మీరు అందరైతే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు చికెన్ ఫ్రై ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎట్లా కుదిరిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.